మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ అష్టమి గురువారం సాయంత్రం 5:45 నుండి 6:32 మధ్య తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టండి. చాలు 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. దరిద్రం, సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధలు పోతాయి. ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెప్తుంది. తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు. తులసి చెట్టును పెంచే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. తులసి చాలా పవిత్రమైన మొక్క. మన అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. తులసితో దేవతలకు పూజ చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు తమ ఇంటిపై కప్పు మీద తులసి మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటొచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్టు భావిస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీ నారాయణులను కలిపి పూజించిన ఫలితం వస్తుంది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో అష్టమి రోజు ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని, సమస్యలు, కష్టాలు, బాధలు, ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి. అలాంటి వారు అష్టమి రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పాతి పెడితే జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి. జాతకం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అష్టమి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ తులసి దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మాకు ఎంతో మేలు చేసిన వారవుతారు. అనేక ఏళ్ల క్రిందట ఒరిస్సా ప్రాంతం నుండి ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక యువ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూడాలని బృందావనానికి బయలుదేరారు. అప్పట్లో ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి. రైళ్లు, బస్సులు లేవు. అడవులు, కొండలు దాటుకుంటూ వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు. ముసలి బ్రాహ్మణుడు బలహీనంగా ఉండటం వల్ల దారిలో చాలాసార్లు అలసిపోతూ ఉండేవాడు. నడవలేకపోతూ ఉండేవాడు. అలా అలసిపోయిన ప్రతిసారి అతనితో ఉన్న యువ బ్రాహ్మణుడు చాలా ఓపికగా, ప్రేమగా ముసలి బ్రాహ్మణుడికి సహాయం చేస్తూ ఉండేవాడు. బరువులు మోసేవాడు, అన్నం ఏర్పాటు చేసేవాడు, దారి చూపించేవాడు. అంటే నిజమైన సేవ చేసేవాడు. యువకుడి మంచితనం ముసలి బ్రాహ్మణుడికి చాలా నచ్చింది. కొంతకాలానికి వారు బృందావనం చేరుకుంటారు. శ్రీకృష్ణుని చూస్తారు. శ్రద్ధగా పూజలు చేస్తారు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు యువకుడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతనితో ఇలా అంటాడు: నాయనా, ఈ ప్రయాణంలో నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీ నిజాయితీకి నిన్ను చూసి చాలా సంతోషం వేసింది. నీలాంటి మంచి మనిషికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. ఇది నా మాట. నేను మాట ఇచ్చాను. నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి యువ బ్రాహ్మణుడు నిరాడంబరంగా, మీరు చేసిన సహాయానికి నాకు ఇది చాలదు. నాకు మీ కూతురు మీద ఆశ లేదండి. ఇది నా ధర్మం, మానవత్వం. నేను కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయటమే నా పని. దయచేసి మీరు నాకు ఏమీ ఇవ్వకండి అని నమ్రతగా చెప్పాడు. అయితే ముసలి బ్రాహ్మణుడు మళ్ళీ, నాయన, నువ్వు ధనం లేని వాడివి కావచ్చు, కానీ నీ మానవ విలువలు బంగారంతో సమానం. నువ్వు నా కూతుర్ని బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది కాబట్టి మాట ఇచ్చాను. మాట తప్పను అని అన్నాడు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడి విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. ఆ విగ్రహాన్ని సాక్షిగా చేసుకొని ముసలి బ్రాహ్మణుడు మాట ఇస్తాడు. ఈ కృష్ణుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నాను, నా కూతుర్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు.
కొన్ని రోజుల తర్వాత వారు తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్ళిపోతారు. ముసలి బ్రాహ్మణుడు తన ఇంట్లో తన భార్యతో ఈ విషయం చెప్తాడు. కానీ ఆమె చాలా కోపంగా చెప్తుంది, మీరు ఏం మాటిచ్చారు? మన కుమార్తెను ఇలా ఎవరికైనా ఇస్తామా? నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. మీరు ఇలా చేస్తే నేను బ్రతకలేను, చచ్చిపోతా అంటూ భయంగా స్పందిస్తుంది. వారి కొడుకులు కూడా ఆ పెళ్లికి ఒప్పుకోరు. ఇంతలో యువ బ్రాహ్మణుడు కూడా ఆశగా ముసలి బ్రాహ్మణుడు తన మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్న అనుమానంతో అతని ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఆ ఇంటి వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ముసలి బ్రాహ్మణుడు మౌనంగా ఉంటాడు. ఇంట్లో వాళ్లకు భయం ఎక్కువగా ఉంటుంది. యువకుడు ఎన్నిసార్లు అడిగినా ముసలి బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడడు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడి కొడుకు కఠినంగా ఇలా చెప్తాడు, నువ్వు మా నాన్న మాటలు తప్పుగా అర్థం చేసుకున్నావు. మా ఆస్తిని చూసి ఆశపడుతున్నావు. మా చెల్లెల్ని ఎలా ఇస్తాం నీకు అని అంటాడు. ఆ మాటలు విన్న యువ బ్రాహ్మణుడు కోపంతో, మీ నాన్న కృష్ణుడి ఎదుటే నాకు మాట ఇచ్చారు. నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు నమ్మకపోతే ఆ భగవంతుడే వచ్చి సాక్ష్యం చెప్తే మీరే పెళ్లి చేస్తారు కదా అని చెప్పి ఆ యువకుడు బృందావనానికి వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ముందు నిలబడి తన బాధ్యతను చెప్తాడు. అప్పట్లో భక్తి అంత గొప్పగా ఉండేది. భగవంతుడు కూడా భక్తుడి బాధను వినేవాడు. అప్పుడు విగ్రహంలోంచి స్వరం వినిపిస్తుంది, నాయనా, నేను ఒక విగ్రహాన్ని, నేనెలా నిన్ను అనుసరిస్తాను? నేను నడవలేను అని వినిపిస్తుంది. అందుకు యువకుడు, ప్రభు, మీరు మాట చెప్పగలిగితే నడవగలరు కూడా. దయచేసి నాతో రండి అని ఆత్మవిశ్వాసంతో, భగవంతుడిపై బలమైన నమ్మకంతో అతను నిలదీయటంతో కృష్ణుడు అంగీకరిస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు. నేను నీ వెనకాల వస్తాను, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నా గజ్జల శబ్దంతో నీకు తెలిసిపోతుంది నేను వస్తున్నానని అని అంటాడు. అలాగే అని యువకుడు ముందుగా నడుస్తూ ఊరికి బయలుదేరుతాడు. ఊరికి చేరుకునేసరికి గజ్జల శబ్దం ఆగిపోతుంది. భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, కృష్ణుడి విగ్రహం అక్కడే నిలబడిపోతుంది. ఇసుక నేల వల్ల శబ్దం వినిపించలేదని అప్పుడు ఆ యువకుడికి అర్థమవుతుంది. కానీ విగ్రహంలో నుంచి మళ్ళీ స్వరం వినిపిస్తుంది, వెళ్ళి వారిని తీసుకురా అని. వెంటనే యువకుడు పరుగున ముసలి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడు. అతనికి జరిగిన విషయమంతా కూడా చెప్తూ అందరినీ కృష్ణుడి విగ్రహం వద్దకు తీసుకువస్తాడు. అక్కడి దృశ్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద విగ్రహం ఇలా వచ్చిందంటే నిజంగా అది కృష్ణుడి మహిమ. యువకుడు అబద్ధం చెప్పటం లేదు అని ఒప్పుకుంటారు. అందరి సమక్షంలో ముసలి బ్రాహ్మణుడు తన మాట నిలబెడతాడు. తన కూతుర్ని యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ దృశ్యానికి సాక్షిగా ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని అక్కడే స్థిరంగా ఉంచి ఒక పెద్ద గుడి నిర్మిస్తారు. ఆ స్థలాన్ని అప్పట్నుంచి సాక్షి గోపాల్ అని పిలవటం మొదలయ్యింది. ఈ కథ మనకు భగవంతుడు మన మాటకు, మన నమ్మకానికి, మన ధర్మానికి ఎలా ప్రతిస్పందిస్తాడో స్పష్టంగా చూపిస్తుంది. నమ్మకంతో ఉంటే భక్తుడికి దేవుడు సహాయం చేయక మానడు. సత్యం శివం సుందరం అన్న మాటను ఈ కథ మరోసారి నిజం చేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధన సమస్యల వలన సతమతమవుతూ ఉంటారు. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో అవమానం పడుతూ, బాధపడుతూ జీవిస్తూ ఉంటారు. కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి. ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా అష్టమి రోజున చక్కగా కొంచెం కుంకుమ తీసుకోండి. ఆ కుంకుమలో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి. అంటే ఒక గోళీ సైజ్ అంతా ఉండ చుట్టండి. ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి. బెడ్రూము, కిచెను, హాలు, బాత్రూము ఇలా అన్ని రూమ్స్ తిరిగేసిన తర్వాత ఆ కుంకుమ ఉండను చేతిలో పట్టుకొని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యలో కుంకుమ ముద్దను పెట్టి పూజ చేయండి, పాతి పెట్టేయండి. ఇలా పాతి పెట్టేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రం, మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది. జాతక దోషాలను పోగొడుతుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాన్ని సాయంత్రం 5:45 నుండి 6:32 మధ్యలో ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. ఏదో ఒక శుభవార్త వింటారు. జాతక దోషాలు పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా అష్టమి రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకుని సంతోషంగా జీవించండి. గురువారం రోజు పసుపుతో
ఒక బొట్టు అక్కడ పెడితే చాలు, అమాంతం మీ గురుబలం పెరిగిపోతుంది. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు తిరగనేది ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పని చేయటం వలన విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ఎవరైతే బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు ఈ పసుపు పరిహారం ప్రతి గురువారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తారు. మరి గురువారం రోజు పసుపుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పసుపు శుభానికి సూచకం. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. గుమ్మానికి పసుపు రాయటం, కాళ్లకు పసుపు రాసుకోవటం, ముఖానికి పసుపు దట్టించటం, అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు నీళ్లు త్రాగటం, పసుపుతో ఆవిరి పట్టటం, పాలల్లో పసుపు కలుపుకోవటం వంటి విధానాలు పాటిస్తూ ఉంటారు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకువచ్చి అక్కడ అద్దేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వంటగదిలో పసుపు అన్నది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే వంటగదిలో ఉన్న పసుపుతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. పసుపుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. పసుపుకు మన కష్టాలను తొలగించే శక్తి కూడా పసుపుకు ఉంటుంది. అందుకే పసుపుతో చేసే పరిహారాలు చాలా తొందరగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా గురువారం రోజు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే చక్కగా గురువారం రోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే చెయ్యాలి. ఇంతకీ ఏం చేయాలంటే గురువారం రోజు ముందు స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు దీపారాధన చేయండి. చిటికెడు పసుపును లక్ష్మీనారాయణుల ముందు ఉంచండి. ఆ పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ పసుపుతో మీ చేతి మణికట్టు మీద బొట్టు పెట్టుకోండి. అంతే. ఇలా బొట్టు పెట్టుకున్నాక ఇక మీరు మీ పనులు చేసుకోండి. మీరు ఏం చేయనవసరం లేదు. చేతి మణికట్టు మీద పసుపుతో బొట్టు పెట్టుకుంటే చాలు. పసుపు గురువుకు సంబంధించింది. అందులోనూ గురుస్థానం మీద పసుపు బొట్టు పెడుతూ ఉన్నాం కాబట్టి ఆ గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఒకేసారి మీకు ఉన్న గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. గురుగ్రహం బలం పెరుగుతుంది. గురుగ్రహం బాగుంటే ధనము, విద్య, ఆరోగ్యము అన్నీ బాగుంటాయి. డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ఈ పనిని ప్రతి గురువారం చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటే ప్రతి గురువారం ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రతి గురువారం మీరు స్నానం చేస్తారు కదా, అలా స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును వేసుకుని చేయండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా ప్రతి గురువారం ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఉన్న సమస్యలు, దరిద్రాలు తొలగిపోతాయి. గురుబలం పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు పసుపుతో ఈ చిన్న పని చేసి మీకు ఉన్న సమస్యలను, దరిద్రాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.